రిజర్వేషన్స్. దీనిని ఏమంటాం? హారిజంటల్ రిజర్వేషన్స్. వర్టికల్ అంటే అవి ఇలా స్ట్రైట్ గా ఉండడం వర్టికల్. హారిజల్ అంటే ఇలా రోలాగా ఉండడం హారిజంటల్. అంటే 33% ఎవరికి పోయినాయి? 33% ఎవరికి పోయినాయి? ఉమెన్స్. మళ్ళీ స్పోర్ట్స్ పర్సన్కి టోటల్ ఉద్యోగాలలో 2% అన్నారనుకో. స్పోర్ట్స్ పర్సన్కి టోటల్ ఉద్యోగాల్లో 2% అంటే ఇక్కడ నుంచి 2%, టోటల్లో ఎంత రావాలి? 2%. అంటే వాళ్ళ నుంచి 2%, వీళ్ళ నుంచి 2%, వీళ్ళ నుంచి 2%. ఇది ఏ రిజర్వేషన్స్? హారిజంటల్ రిజర్వేషన్స్ అనేటువంటివి. ఎక్స్ సర్వీస్ మెన్ది కూడా సేమ్. అంటే ఈ వీళ్ళకు కేటాయించినటువంటి ఉద్యోగాల నుంచే, వీళ్ళకు కేటాయించినటువంటి వాళ్ళ నుంచే ఈ మిగతా రిజర్వేషన్స్ అనేటువంటివి ఉండాలి. అంతేకాని ఈ టోటల్ ఉద్యోగాలలో 100 ఉద్యోగాలు ఉంటే ఇక్కడే 33% ఉమెన్స్కి ఇచ్చి, ఇక్కడే 2% ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఇచ్చి, ఇక్కడే 4% ఎవరికి ఇచ్చే? స్పోర్ట్స్ పర్సన్కి ఇచ్చి, ఇక్కడ 15% ఎస్సీలకి, 8% ఎస్టీలకి, మిగిలిన 27% ఓబీసీలకి, రిమైనింగ్ జనరల్కి అనేటువంటి డివిజన్ కాదు. ముందుగా కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ అనేటువంటివి ఇచ్చి, వీటిల్లో నుంచి మళ్ళీ కొన్ని ప్రత్యేక వర్గాల వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఎవరికి? ఉమెన్స్కి ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. ఏ ఆర్టికల్ చెప్పింది? అంటే హారిజంటల్ రిజర్వేషన్స్కి ఎగ్జాంపుల్గా ఏ ఆర్టికల్ చెప్తాం? వర్టికల్ రిజర్వేషన్స్కి ఎగ్జాంపుల్గా దేని చెప్తాం? అర్థమైందని చెప్పింది. వర్టికల్ రిజర్వేషన్స్ అనేటువంటివి కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్. ఇవి ఇక్కడ ఏం చేస్తారు అంటే మొత్తం ఉద్యోగాలని కాస్ట్ వైజ్గా డివైడ్ చేయడం జరుగుతుంది. హారిజంటల్ రిజర్వేషన్స్నే రిజర్వేషన్స్ ఇన్ రిజర్వేషన్స్ అని పిలవడం జరుగుతుంది. ఈ రిజర్వేషన్స్ ఇన్ రిజర్వేషన్స్ అంటే ఇంతకుముందు వర్టికల్ రిజర్వేషన్స్లో రిజర్వ్ చేసినటువంటి ఉద్యోగాలలో మహిళలకి, స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి, డిజబుల్డ్ పర్సన్స్ ఇటువంటి వాళ్ళకి, డిజబుల్డ్ పర్సన్స్ అనేటువంటి వాళ్ళకి, వికలాంగులకి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్స్ వీళ్ళకి ఇచ్చినటువంటి ఉద్యోగాలలో కల్పించాలి. దీనినే ఏమని పిలుస్తారు అంటే, దీనినే ఏమని పిలుస్తారు? హారిజంటల్ రిజర్వేషన్స్. చాలాసార్లు ఎప్పుడైనా సివిల్స్ లాంటి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, హారిజంటల్ రిజర్వేషన్స్ అంటే ఏంటి. ఎప్పుడైనా కూడా డిజబుల్డ్ పర్సన్స్గా కల్పించినటువంటి రిజర్వేషన్లు ఎటువంటి రిజర్వేషన్లు అంటే ఏం చెప్పాలి? హారిజంటల్ రిజర్వేషన్స్. ఉమెన్స్ కి కల్పించినటువంటివి హారిజంటల్, స్పోర్ట్స్ పర్సన్ కి, ఎక్స్ సర్వీస్ మెన్ కి కల్పించినవి హారిజంటల్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ రిజర్వేషన్లు అంటే ఈబీసీ మీన్స్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్టికల్ రిజర్వేషన్స్. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? వర్టికల్ రిజర్వేషన్స్ అంటే ఏంటి, హారిజంటల్ రిజర్వేషన్స్ అంటే ఏంటి అనేటువంటి దానికి సంబంధించి ఎగ్జామ్లో అర్థమైతే ఈజీయే, అర్థం కాకపోతే కొంచెం కాంప్లికేషన్. అంటే మనకు కొన్ని బుక్కుల్లో ఉంటుంది. లాస్ట్ టైము ఆ రమాదేవి లాంటి బుక్, లేకపోతే లక్ష్మీకాంత్ లాంటి బుక్లో లాస్ట్ ఎడిషన్లలో ఉండేటువంటిది ఇది. ప్రజెంట్ ఎడిషన్లో నాకు తెలిసి లేనట్టుంది. ఓకేనా? ఇది వర్టికల్ రిజర్వేషన్స్ అంటే ఏంటి, హారిజంటల్ రిజర్వేషన్స్ అంటే ఏంటి. మనకు ఉద్యోగాలు నోటిఫికేషన్ అనేటువంటిది ఇచ్చేటప్పుడు ఇలాగే ఇస్తారు. నోటిఫికేషన్స్ అనేటువంటివి ఇచ్చేటప్పుడు రిజర్వేషన్లు, కొన్ని సీట్లు ఈ ఉమెన్స్కి, స్పోర్ట్స్ పర్సన్కి ఇవన్నీ కల్పించేటప్పుడు అన్నీ చూస్తారు. వర్టికల్ రిజర్వేషన్స్ ప్రకారం అన్నీ కూడా అలకేట్ చేసుకొని, ముందుగా డిస్ట్రిబ్యూట్ చేసుకొని, దానిలో నుంచి మళ్ళీ ఉమెన్స్ కేటగిరీ, స్పోర్ట్స్ కేటగిరీ, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ, పిహెచ్ కేటగిరీ అనేటువంటిది సపరేట్ చేయడం జరుగుతుంది. వీటిని ఏమని పిలుస్తారు అంటే హారిజంటల్ రిజర్వేషన్స్. రిజర్వేషన్స్ ఇన్ రిజర్వేషన్స్ అని వేటిని పిలుస్తాం? హారిజంటల్ రిజర్వేషన్స్. ఓకేనా కాదా? వర్టికల్, హారిజంటల్ అనేటువంటిది. సరే, ఇప్పుడు ఎస్సీస్కి 15% అన్నాం,
ఎస్టీస్కి 7.5%. ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి? 1951 నుంచి ఉన్నాయి. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం చేర్చుకున్నాం. దానికి సంబంధించి పెద్దగా కాంట్రవర్సీస్ అనేటువంటివి ఏమీ లేవు. కాకపోతే 1960 సంవత్సరంలో 1963 సంవత్సరంలో ఎవరికి సంబంధించిన కేసు గురించి చెప్పాను? బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం కేసు. ఇక్కడ ఎంత శాతం మించకూడదు అని చెప్పింది? 50% మించకూడదు అని చెప్పింది. సరే, ఇలా కంటిన్యూ అవుతున్నటువంటి టైంలో అంటే ఇనీషియల్ డేస్లోనే కొత్త ప్రభుత్వం అనేటువంటిది ఏర్పడినప్పుడు, భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు బీసీల యొక్క సిచ్యువేషన్స్ అనేటువంటిది అబ్జర్వ్ చేయడం కోసం 1953 సంవత్సరంలో కాకా కాలేల్కర్ అనేటువంటి వ్యక్తి యొక్క నేతృత్వంలో, కాలేల్కర్ అనేటువంటి వ్యక్తి యొక్క లీడర్షిప్ కింద, ఆయన యొక్క ప్రెసిడెన్సీ కింద 1953 సంవత్సరంలో బీసీల యొక్క సిచ్యువేషన్స్ అనేటువంటివి పరిశీలించడం కోసం, బీసీల యొక్క స్థితిగతులు అనేటువంటివి పరిశీలించడం కోసం 1953 సంవత్సరంలో కాకా కాలేల్కర్ అనేటువంటి వ్యక్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తే, ఈ కాకా కాలేల్కర్ కమిటీ 1955లో తన యొక్క రిపోర్టును సబ్మిట్ చేసింది భారత ప్రభుత్వానికి. 1955 సంవత్సరంలో ఒక రిపోర్టును సబ్మిట్ చేసింది ఎవరు అంటే కాకా కాలేల్కర్ కమిటీ అనేటువంటిది. అలా భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీసీల పైన అపాయింట్ చేసినటువంటి కమిటీ, ఫస్ట్ బీసీ కమిటీ ఏంటి అంటే కాకా కాలేల్కర్ కమిటీ అనేటువంటిది. ఫస్ట్ బీసీ కమిటీ ఏంటండి? కాకా కాలేల్కర్ కమిటీ అనేటువంటిది. ఈ కాకా కాలేల్కర్ కమిటీ అనేటువంటిది బీసీల యొక్క పరిస్థితులన్నిటినీ కూడా పరిశీలించి, ఈ బీసీలు అనేటువంటి వాళ్ళు చాలా వరకు వెనుకబడిపోయి ఉన్నారు. దాదాపు 2399 కులాలు అనేటువంటివి అత్యంత వెనుకబడినటువంటి కులాలుగా ఉన్నాయి. 2399 కులాలు అనేటువంటివి అత్యంత వెనుకబడినటువంటి కులాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ బీసీలు అనేటువంటి వాళ్ళకి మొత్తం జనాభాలో బీసీలు అనేటువంటి వాళ్ళు 50% కంటే ఎక్కువ మందే బీసీలు ఉన్నారు. ఈ 50% కంటే ఎక్కువ మందే బీసీలు ఉన్నారు. కాబట్టి వీళ్ళ యొక్క జనాభా దామాషా ప్రకారం, వీళ్ళ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం వీళ్ళకి రిజర్వేషన్స్ కల్పించండి అని చెప్పింది ఏ కమిషన్, ఏ కమిటీ? కాకా కాలేల్కర్ కమిటీ. మళ్ళీ చెప్తాను చూడండి. భారతదేశంలో బీసీల పైన అపాయింట్ చేసినటువంటి ఫస్ట్ కమిటీ ఎవరిది? కాకా కాలేల్కర్. ఏ సంవత్సరం? 1953. ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చింది? 1955. ఏమని రిపోర్ట్ ఇచ్చింది? భారతదేశంలో బీసీల యొక్క పాపులేషన్ 50% కంటే ఎక్కువ ఉంది. ఈ 50%లో కూడా వెనుకబడినటువంటి కులాలు చాలా ఉన్నారు. 2399 కులాలు అత్యంత వెనుకబడినటువంటి కులాలు. ఈ వెనుకబడినటువంటి కులాలలో ఉమెన్స్ను కూడా చేర్చేశాడు. ఉమెన్స్ కూడా బీసీ లాగే ట్రీట్ చేశాడు. వాళ్ళు కూడా వెనుకబడినటువంటి తరగతి లాగే చేర్చి ఈ యొక్క పాపులేషన్ 50% కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క పాపులేషన్ రేషియో ప్రకారం, జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్స్ కల్పించండి అని చెప్పింది ఎవరు? కాకా కాలేల్కర్ కమిటీ. ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చింది? 1955. సరే, దీన్ని ఏమైనా కన్సిడర్ చేశారా? అప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ ఏవి కూడా కన్సిడర్ చేయలేదు. అందుకని ఈ బీసీల యొక్క స్థితిగతులు పరిశీలించడం కోసం ఇప్పుడు భారత రాజ్యాంగంలో 340 ఆర్టికల్ ఏం చెప్తుంది? భారత రాజ్యాంగంలో 340 అనే ఆర్టికల్ ఏం చెప్తుంది? బీసీల యొక్క స్థితిగతులను పరిశీలించడం కోసం ఒక కమిషన్ని లేకపోతే ఒక కమిటీని ఏర్పాటు చేయాలి అంటుంది. అంతేనా చెప్పేది? ఆర్టికల్ 340 ఏం చెప్తుంది? అపాయింట్ వన్ కమిటీ టు అబ్జర్వ్ ది
టు అబ్జర్వ్ ది సోషల్ అండ్ ఫైనాన్షియల్ కండిషన్స్ ఆఫ్ బీసీస్. వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులను పరిశీలించడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలి అంటుంది. ఏ ఆర్టికల్? 340 అనేటువంటి ఆర్టికల్. దానిని బేస్ చేసుకొని ఏ కమిటీని ఏర్పాటు చేశారు? కాకా కాలేల్కర్ కమిటీ. ఈ రిపోర్ట్ అనేటువంటి దాన్ని పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. మళ్ళీ ఈ కాకా కాలేల్కర్ తర్వాత 1977వ సంవత్సరంలో వచ్చినటువంటి జనతా ప్రభుత్వం అనేటువంటిది 1977వ సంవత్సరంలో వచ్చినటువంటి జనతా ప్రభుత్వం అనేటువంటిది, జనతా గవర్నమెంట్ అంటే ఎవరు ప్రధాని? మొరార్జీరాయ్ దేశాయ్. మొరార్జీరాయ్ దేశాయ్ అనేటువంటి వ్యక్తి, ఈ మొరార్జీ దేశాయ్ అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బీపీ మండల్ అనేటువంటి వ్యక్తి యొక్క నాయకత్వంలో, బీపీ మండల్ అనేటువంటి వ్యక్తి యొక్క నేతృత్వంలో 1977వ సంవత్సరంలో సెకండ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సెకండ్ బీసీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. బీసీల యొక్క స్థితిగతులను పరిశీలించడం కోసం మండల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది 1977వ సంవత్సరంలో. 1977వ సంవత్సరంలో మండల్ కమిటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు బీపీ మండల్ యొక్క నేతృత్వంలో. ఈ మండల్ కమిటీ అనేటువంటిది 1979వ సంవత్సరంలోనే రిపోర్ట్ ఇచ్చినప్పటికీ 1979వ సంవత్సరంలోనే రిపోర్ట్ ఇచ్చినప్పటికీ తర్వాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ గవర్నమెంట్ కానీ, తర్వాత వచ్చినటువంటి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ కానీ ఈ మండల్ రిపోర్ట్ అనేటువంటి దాన్ని కన్సిడర్ చేయలేదు. మరి మండల్ అనేటువంటి వ్యక్తి ఏమని రిపోర్ట్ ఇచ్చాడు అంటే, బీసీలు అనేటువంటి వాళ్ళు 3743 కులాలు అనేటువంటివి వెనుకబడి ఉన్నాయి. బీసీలలో 3743 కులాలు బాగా వెనుకబడిపోయి ఉన్నాయి. వీళ్ళ యొక్క పాపులేషన్ అనేటువంటిది 50% కంటే ఎక్కువే ఉంది. కాబట్టి ఆల్రెడీ ఎస్సీలకి 15% రిజర్వేషన్లు ఇచ్చాం. బీసీలు అంటే ఎస్టీలకి 7.5 రిజర్వేషన్స్ ఉన్నాయి. కాబట్టి మొత్తం బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం కేసులో 50% రిజర్వేషన్లు మించకూడదు అని చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టు ఇంకా మిగిలిపోయినటువంటి 27.5 రిజర్వేషన్స్ అనేటువంటివి మిగిలినాయి. కాబట్టి వాళ్ళకి వాళ్ళ యొక్క పాపులేషన్ ప్రకారం 50% రిజర్వేషన్స్ కల్పించకపోయినా మిగిలినటువంటి కోటాని వాళ్ళ చేత భర్తీ చేయండి, అంటే 27% రిజర్వేషన్స్ బీసీకి కల్పించండి అని చెప్పింది. ఎవరు? మండల్ కమిటీ. మళ్ళీ చెప్తాను చూడండి. మండల్ కమిటీని 1977వ సంవత్సరంలో జనతా ప్రభుత్వం అనేటువంటిది మొరార్జీరాయ్ దేశాయ్ ప్రభుత్వం అపాయింట్ చేసింది. బీసీల యొక్క కండిషన్స్ని అబ్జర్వ్ చేయడం కోసం ఏర్పాటు చేసింది. బేస్డ్ ఆన్ విచ్ ఆర్టికల్? 340. ఏ ఆర్టికల్ అండి? 340 ఆర్టికల్ ప్రకారం ఇది 1979వ సంవత్సరంలో రిపోర్ట్ ఇచ్చింది. ఏమని రిపోర్ట్ ఇచ్చింది అంటే, మొత్తం జనాభాలో బీసీలు అనేటువంటి వాళ్ళు 50% కంటే ఎక్కువే ఉన్నారు. 3743 కులాలు అనేటువంటివి బాగా వెనుకబడినటువంటి కులాలు ఉన్నాయి. అందుకని బీసీలకి వాళ్ళ యొక్క జనాభా ప్రకారం రిజర్వేషన్స్ అనేటువంటివి కల్పించండి. వాళ్ళ జనాభా ప్రకారం, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్స్ ఇస్తే రిజర్వేషన్స్ అనేటువంటివి 50%ను క్రాచ్ చేస్తాయి. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం. కాబట్టి ఆల్రెడీ ఎస్సీలకు 15 ఉన్నాయి, ఎస్టీలకు 7.5 ఉన్నాయి. కాబట్టి బీసీలకి 27% రిజర్వేషన్స్ ఇవ్వండి అని ఎవరు చెప్పారు? మండల్ కమిటీ అనేటువంటిది చెప్పింది. తర్వాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాలు అనేటువంటివి ఈ మండల్ రిపోర్ట్ అనేటువంటి దాన్ని పట్టించుకోలేదు. పట్టించుకుంటే ఎక్కడ కాంప్లికేషన్స్ వస్తాయో అనేటువంటి ఉద్దేశంతో పట్టించుకోలేదు. ఇటువంటి సమయంలో 1989వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం అనేటువంటిది పడిపోయి విపి సింగ్ అనేటువంటి వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. 1989వ సంవత్సరంలో
విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అనేటువంటి వ్యక్తి, విపి సింగ్ అనేటువంటి వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఈ విపి సింగ్ అనేటువంటి వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఈయన యొక్క అంటే ఆయనేమి ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు, ఆయనకంత మెజార్టీ కూడా లేదు, బీజేపీ యొక్క సపోర్టుతో చేశాడు ప్రైమ్ మినిస్టర్గా. 1989వ సంవత్సరంలో బీజేపీ సపోర్టుతో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు విపి సింగ్. ఆ సమయంలో బీజేపీ పార్టీ తమ యొక్క గ్రాఫ్ను పెంచుకోవడం కోసం అగ్రవర్ణాల వాళ్ళ యొక్క ఓట్లను అంటే ఓట్ల శాతాన్ని పెంచుకోవడం కోసం వాళ్ళ నుంచి అంటే ఈ బాగా సమాజంలో ఎవరైతే అగ్రవర్ణాలు అని పిలుస్తారో, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అని పిలుస్తారో, వాళ్ళ యొక్క ఆదరణ పెంచుకోవడం కోసం, వాళ్ళలోకి వెళ్ళిపోవడం కోసం అప్పటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎల్కే అద్వానీ అనేటువంటి వ్యక్తి రామ రథయాత్ర అనేటువంటి ఒకదాన్ని స్టార్ట్ చేశాడు. రామ రథయాత్ర అనేటువంటిది అయోధ్యలో రామ మందిరం నిర్మించాలి అనేటువంటి డిమాండ్తో, రామ మందిరం నిర్మించాలి అనేటువంటి డిమాండ్తో 1989-90వ సంవత్సరంలో రామ రథయాత్ర అనేటువంటి దాన్ని స్టార్ట్ చేయడంతో ఎప్పుడైతే బీజేపీ పార్టీ అగ్రవర్ణాల వాళ్ళ యొక్క ఓట్ల కోసం చూసిందో, విపి సింగ్ అనేటువంటి వ్యక్తి, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అనేటువంటి వ్యక్తి మరి బీజేపీ పార్టీ అగ్రవర్ణాల వాళ్ళ యొక్క ఓట్ల కోసం చూస్తే ఈయన ఏం చేశాడు అంటే ఎప్పటితో మండల్ కమిషన్ యొక్క రిపోర్టును బయటకు తీసి, మండల్ కమిషన్ ప్రకారం ఓబీసీలు అనేటువంటి వాళ్ళు, బీసీలు అనేటువంటి వాళ్ళకి ఎంత శాతం రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేశాడు అంటే 27% రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేశాడు. ఎవరు? విపి సింగ్. ఏ సంవత్సరము అంటే 1990లో. మరి మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని రాజీవ్ గాంధీ ప్రభుత్వము, ఇందిరాగాంధీ ప్రభుత్వము ఇద్దరు కూడా పట్టించుకోకపోయినప్పుడు విపి సింగ్ ప్రభుత్వం ఆ మండల్ కమిషన్ యొక్క రిపోర్టును బయటకు తీసి బీసీలకి 27% రిజర్వేషన్స్ కల్పించింది. ఏ సంవత్సరం? 1990. వెంటనే బీజేపీ గవర్నమెంట్ అనేటువంటిది ఈ విపి సింగ్కు మద్దతు ఉపసంహరించుకోవడంతో విపి సింగ్ ప్రధానమంత్రిగా తన యొక్క పదవిని కోల్పోవడం జరిగింది. ఆ ప్రధానమంత్రిగా పదవిని కోల్పోయినప్పుడు ఇప్పుడు ఈ ప్రధానమంత్రిగా పదవిని కోల్పోయినప్పటికీ ఆయన ప్రొవైడ్ చేసినటువంటి 27% రిజర్వేషన్స్ ఎవరికి కంటిన్యూ అయ్యాయి? బీసీలకి. ఇప్పుడు 27% రిజర్వేషన్స్ ఎవరిచ్చారు? విపి సింగ్ అనేటువంటి వ్యక్తి ఇవ్వడం జరిగింది. ఈయన ప్రభుత్వం పడిపోయిన తర్వాత నెక్స్ట్ 1991వ సంవత్సరంలో పివి నరసింహారావు ప్రభుత్వం వచ్చింది. పివి నరసింహారావు గవర్నమెంట్ అనేటువంటిది వచ్చింది. ఈ పివి నరసింహారావు గవర్నమెంట్ అనేటువంటిది ఏం చేసింది అంటే ఈ 27% రిజర్వేషన్స్ అనేటువంటి వాటిని అలాగే ఉంచి ఇంకా ఏం చేసింది అంటే ఇంకొక 10% రిజర్వేషన్స్ అనేటువంటివి అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి 10% రిజర్వేషన్స్ కల్పించింది. అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి ఎంత శాతం రిజర్వేషన్స్ ఇచ్చింది? 10%. అర్థమవుతుందని నేను చెప్పింది. నేను ఫస్ట్ నుంచే చెప్తున్నా. ఎక్కడి నుంచి? కాకా కాలేల్కర్ కమిటీ నుంచి. రెండో బీసీ కమిటీ ఏంటి? మండల్ కమిటీ అనేటువంటిది. మండల్ కమిటీ యొక్క రిపోర్టును ఇంప్లిమెంట్ చేసింది ఎవరు? విపి సింగ్ అనేటువంటి వ్యక్తి. మరి విపి సింగ్ ప్రభుత్వం పడిపోయింది. ఎందుకు పడిపోయింది? బీజేపీ తన యొక్క మద్దతుని తీసేసుకుంది కాబట్టి. మరి ఇప్పుడు పివి నరసింహారావు ప్రభుత్వం అనేటువంటిది వచ్చిన తర్వాత ఈ బీసీలకి 27% రిజర్వేషన్స్ను అలాగే ఉంచి ఇంకో 10% రిజర్వేషన్స్ ఎవరికి ఇచ్చారు? ఈడబ్ల్యూఎస్ అంటే అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఇన్ అప్పర్ క్యాస్ట్ అంటే అగ్రవర్ణాల వాళ్ళలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వాళ్ళకి 10% రిజర్వేషన్స్ కల్పించాడు. ఇప్పుడు
ఈ మండల్ కమిషన్ అంటే మండల్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్కి, అంటే మండల్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టును బేస్ చేసుకుని ఎవరు రిజర్వేషన్స్ ఇచ్చారు? విపి సింగ్. మరి ఈ బీసీలకు 27% రిజర్వేషన్స్ కల్పించడం అనేటువంటి దానికి సంబంధించి వీళ్ళకి 27% రిజర్వేషన్స్ కల్పించడం రాజ్యాంగ విరుద్ధము అని చెప్పేసి ఇందిరా సాహ్ని అనేటువంటి వ్యక్తి కేసు సుప్రీంకోర్టులో వేయడంతో ఈ ఇందిరా సాహ్ని అనేటువంటి వ్యక్తి మండల్ కమిటీ ఇచ్చినటువంటి, మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా విపి సింగ్ 27% రిజర్వేషన్స్ కల్పించడంతో బీసీలకు ఇచ్చినటువంటి 27% రిజర్వేషన్స్కి అగైనెస్ట్గా ఇందిరా సాహ్ని అనేటువంటి వ్యక్తి కేసేయడం జరిగింది. ఈ ఇందిరా సాహ్ని అనేటువంటి కేసు దేనికి అగైనెస్ట్గా వేశారు అంటే బీసీలకి రిజర్వేషన్స్కి అగైనెస్ట్ వేయడంతో దీనినే ఏ కేసులాగా పిలుస్తారు అంటే మండల్ కేసులాగా పిలుస్తాం. మండల్ కేసు అని ఎందుకు పిలిచాము అంటే ఆ మండల్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టును బేస్ చేసుకుని విపి సింగ్ రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేశాడు కాబట్టి దానికి అగైనెస్ట్గా ఈవిడ కేసేసింది కాబట్టి ఈ కేసుని ఏమని పిలుస్తాం? మండల్ కేసు అని పిలుస్తాం. మరి ఈ ఇందిరా సాహ్ని